హైదరాబాద్ ను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం 8 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. రోడ్లపై చీకటి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుతో పాటు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితులు మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న హైదరాబాద్ నగర వ్యాప్తంగా చిరుదరులతో కూడినటువంటి ముసురు పడింది. కానీ ఈ రోజు మాత్రం కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు మొత్తం నగర వ్యాప్తంగా పొగ మంచుతో కమ్మేసి ఉందని చెప్పవచ్చు. ఇటు వాహనదారులు కూడా ఈ పొగ మంచుతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పొగ ఎక్కువగా ఉండడంతో ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు వాకర్స్ కూడా ఈ పొగ మంచులో వాకింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరానికే కాకుండా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను కూడా మొత్తం పొగమంచి ఒక దుప్పటి వలె కప్పేసిందని చెప్పవచ్చు. ఉదయం 7-7:30 కావస్తున్నా కూడా లైట్లు వేసుకొని వాహనాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మొత్తం కనుక చూసుకున్నట్టయితే పూర్తిగా మంచుతో ఈరోజు మంచుతో మొత్తం నగర వ్యాప్తంగా కప్పబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక ఈ రహదారుల పైన కూడా వెళ్ళేటువంటి వారు కూడా లైట్లు వేసుకొని అంటే జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించని ఎడల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండదంటూ కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వృద్ధులు కూడా ఇలాంటి పొగమంచు చలి తీవ్రతను తట్టుకునే వారు అంటే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వారు ఉంటారో సో వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వైద్యులు చెప్తున్నారు. సో ఇటు ఓవైపు తుఫాన్ ప్రభావం, మరోవైపు ఈ పొగమంచు ఎఫెక్ట్తో మాత్రం హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక భిన్న వాతావరణ మార్పులే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక మనకి ఒకసారి గడిచిన 24 గంటల వ్యవధిలో కనుక చూసుకున్నట్టయితే వాతావరణంలో ఇటు చిరుజల్లులతో కూడినటువంటి ముసురువాన హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో అటు ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి మెదక్ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, ఆదిలాబాద్లో కానీ అటు చిరుజల్లులతో కూడినటువంటి వర్షంతో పాటు ఇటు పొగమంచు కూడా భారీగా కురుస్తుంది. సో ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ నగరంలో 7-8:30 కావస్తున్నా కూడా పూర్తిగా పొగమంచుతో కప్పబడి ఉన్నది. సో అవసరం ఉంటే తప్ప ఈ పొగమంచు తగ్గే వరకు కూడా ప్రజలు ఎవరు బయటికి రావద్దు. పొగమంచు తగ్గిన తర్వాతనే బయటకు వస్తే వాహనాలు తమ వ్యాపారాల నిమిత్తం కానీ, ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ, స్కూల్కు వెళ్ళేవారు కానీ కూడా ఆ స్కూల్కు ఉద్యోగాలకు వెళ్ళేవారు కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఈ ప్రయాణించాలి. ఎందుకంటే పూర్తిగా పొగమంచు ఉంది కాబట్టి పొగమంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని పరిస్థితి. సో ముఖ్యంగా ఇక వృద్ధులు కూడా బయటికి ఎవరు రావద్దంటూ చెప్తున్నారు. ఇక రాష్ట్రానికి వర్ష సూచన కూడా ఉందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రానున్న 24 గంటల పాటు తర్వాత నిన్న కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో, హైదరాబాద్ నగరంలో కూడా చిరుజల్లులతో కూడా ఒక మోస్తారు వర్షం కురిసినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మాత్రం ఈరోజు ఉదయం నుండి మాత్రం నగర వ్యాప్తంగా ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో అటు మైలార్దేవపల్లి, రాజేంద్ర నగర్, అటు ఇటువైపు చూసుకున్నట్టయితే ఉప్పల్, రామంతాపూర్, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్, అటు సికింద్రాబాద్, కవాడిగూడ, తర్వాత షామీర్పేట, అల్వాల్ ఈ ప్రాంతాల్లో మాత్రం పొగమంచు అధికంగా ఉంది. సో అటు రహదారుల పైన ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా వాతావరణంలో ఇంకా భిన్న మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు వాయు కాలుష్యం, ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం, గాలి నాణ్యత తగ్గిన క్రమంలో ఈ యొక్క పొగమంచు కూడా ఒక కారణం అని చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఈరోజు మాత్రం నగర వ్యాప్తంగా ఒక పొగమంచు ఒక దుప్పటి వల్ల కప్పి ఉందని చెప్పవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి పొగమంచు డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ బాలుతో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.